హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మనం చిరుకూరతో పల్లి కారం ఫ్రై చేసేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో చిరుకూరని బాగా వాష్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ ఆకు చాలా బాగా ఉడకాలండి. ఇక్కడ వాటర్ అంతా ఉంది చూసారు కదా, ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రై అయిపోవాలి. ఇది డ్రై అయిపోయేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా వెళ్ళిపోయి లైట్గా డ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకొని ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో కొద్దిగా ఉద్దిపప్పు తీసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే దీంట్లో మీరు ఆవాలు జీలకర్ర కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా తీసుకొని ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఆకుని తీసుకొని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లి కారాన్ని దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వేరుశనగపప్పు, వెల్లుల్లి ఇంకా ఉప్పు కారం వేసి కలిపి చేశానండి. ఇదంతా దీంట్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఈ పల్లి కారాన్ని ప్రీవియస్ వీడియోలో చేసున్నాను. ఒకసారి డౌట్ వస్తే దాంట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన పల్లి కారంతో చిరుకూర ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.